ఓం శాంతి. 1. వాహనాన్ని నడిపేటప్పుడు ఇది వాహనం నడిపేవారు ఏకాగ్రతను కోల్పోకుండా ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. సంకల్పం: నేను ఈ వాహనానికి మరియు నా ఇంద్రియాలకు యజమానిని. భావన: మీరు డ్రైవింగ్ సీటులో ఉన్నప్పుడు పరమాత్మ మీ పక్కనే ఉండి మీకు మార్గనిర్దేశం చేస్తున్నారని భావించండి. యోగం: మీ కళ్ళు రోడ్డుపై ఉన్న అంతరంగాన నేను పరమాత్మ తోడులో ఉన్నాను, ఆయన నా రక్షణ ఛత్రం అనే స్మృతిని ఉంచుకోండి. ఇది మిమ్మల్ని అనవసరమైన కోపం, రోడ్ రేజ్ లేదా ఆందోళన నుండి కాపాడుతుంది. 2. ట్రాఫిక్ జామ్లో ఉన్నప్పుడు ట్రాఫిక్ వల్ల కలిగే విసుగును తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సంకల్పం: సమయం నా వశంలో ఉంది. ఈ విరామం నా ఆంతరిక శాంతి కోసం లభించిన సమయం. భావన: బయట వాహనాల హడావిడి ఉన్నా మీ మనస్సు లోపల ఒక నిశ్శబ్ద సరస్సులా ఉందని ఊహించుకోండి. యోగం: పరమాత్మ నుండి శాంతి కిరణాలను తీసుకొని మీ చుట్టూ ఉన్న వాహనదారులందరికీ పంచండి. దీనివల్ల అక్కడి వాతావరణం తేలికపడుతుంది. 3. ప్రజా రవాణాలో చాలామంది మధ్య ప్రయాణిస్తున్నప్పుడు మీ శక్తిని కాపాడుకోవడానికి ఇది ఉత్తమం. సంకల్పం: నేను ఒక సురక్షితమైన శక్తి వలయంలో ఆరాలో ఉన్నాను. భావన: పరమాత్మ నుండి వచ్చే ఒక తెల్లని ప్రకాశవంతమైన కాంతి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడిందని భావించండి. యోగం: మీ తోటి ప్రయాణికులందరూ కూడా పరమాత్మ బిడ్డలే అని, వారందరూ సురక్షితంగా ఉన్నారని శుభకామనలు చెయ్యండి. ప్రయాణానికి కొన్ని చిట్కాలు. సందర్భం: ప్రయాణం మొదలుపెట్టే ముందు 1 నిమిషం పరమాత్మ రక్షణ ఛత్రఛాయలో ఉన్నట్లు అనుభవం చెయ్యండి. ప్రయాణం మధ్యలో ప్రతి గంటకు ఒకసారి నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అని గుర్తుచేసుకోండి. గమ్యం చేరాక సురక్షితంగా చేర్చినందుకు పరమాత్మకు కృతజ్ఞతలు తెలుపుకోండి. ఈ పద్ధతులు మీ ప్రయాణాన్ని కేవలం భౌతిక ప్రయాణంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక అనుభవంగా మారుస్తాయి. ఓం శాంతి.